హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మీ ఇంటిరా ఉలవల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఏదో రకంగా ఉలవల్ని తినాలి. ట్రెడిషనల్ ఉలవచారు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఆ ప్రాబ్లం ఏం లేకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 5-6 నెలల వరకు కూడా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్ కలుపుకొని ఉలవచారు చేసేసుకోవచ్చు. ఉలవచారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఉలవచారు ప్రీమిక్స్ కోసం నేను ఇక్కడ 1 కప్పు ఉలవలు తీసుకున్నాను. నేను ఇక్కడ నల్లవి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఏ ఉలవలైనా తీసుకోవచ్చు. 1 కప్ ఉలవలు తీసుకుంటే 1/2 కప్ ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో ఉలవలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ఉలవలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉలవలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. మంచిగా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ధనియాలను కూడా ఇందాక ఉలవలు వేసుకున్న ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జాగ్రత్తగా వేయించుకోవాలి, మాడిపోనివ్వద్దు. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి. అన్నీ ఒక్కసారి వేస్తే సరిగ్గా వేగవు. మెంతులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. మిరియాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాము. నా దగ్గర ఆల్రెడీ ఆరిపోయిన కరివేపాకు ఉంది. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నా సరే వేయించుకుంటే అది కూడా క్రిస్పీగా తయారవుతుంది. ఇలాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా అదే ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మునగాకు వేసుకుంటున్నాను. కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఉంది నా దగ్గర, అది వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ ఆప్షన్ అండి, నచ్చితేనే వేసుకోవచ్చు. మునగాకు కూడా హెల్త్కి మంచిది కదా అని నేను ఇందులో వేసుకుంటున్నాను. మునగాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదిగోండి, ఉలవలతో ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకున్నాము. మనకు కావాల్సినప్పుడు రసంలో వేసుకొని మరిగించుకోవడమే. 8 కంటైనర్లో పెట్టుకుంటే 3 to 6 months వరకు వాడుకోవచ్చు. ఇందులో సాల్ట్ కలుపుకొని పొడి చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో ఉలవచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. 1 నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని మనం రసం చేసే 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. కావలసినన్ని వాటర్ పోసుకొని చింతపండు పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఉలవచారు పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నాను. నేనైతే హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మీకు కూడా ప్యూర్ ఆర్గానిక్ బెల్లం కావాలి అనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. 10-12 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడచ్చు. నెయ్యి అయితే బాగుంటుంది. నేనైతే ఇక్కడ హోల్సమ్ గిరికౌగి వాడుతున్నాను. అడల్ట్రేషన్ కానీ ఎలాంటి కల్తీ కానీ లేకుండా తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 3-4 వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చాగా దంచి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న చారులో పోసుకోవాలి. అంతే, టేస్టీగా హెల్దీగా
ఉలవ చారు ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రీమిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం రసంలో వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి ఉలవలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.